अस्सलामुअलैकुम वेलकम बैक టు ఎస్కేఎన్జే వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మేమైతే ఈ రోజు బయలుదేరుతున్నాం ఈ రోజు అన్ని తీసుకెళ్లారు నైట్ టికెట్స్ అయితే బుక్ అయ్యాయి ఇంకా అందుకని చెప్పేసి బయలుదేరుతున్నాం పని కూడా ఏం లేదు కదా ఇంకా వెళ్దాంలే అని చెప్పేసి మా లగేజ్ అంతా రెడీ అయిపోయింది చూడండి మా లగేజ్ అంతా రెడీ అయిపోయింది మేమైతే బయలుదేరడమే రెడీ అయిపోయాము మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి వస్తున్నారు ఆ పిల్లలు కూడా రెడీ అయిపోయారు మా హస్బెండ్ కూడా వచ్చేసారండి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం నేనైతే బుర్కా వేసుకోవాలి ఈ చలికి బుర్కానే బెస్ట్ అండి చాలా అంటే చాలా మంచిది బుర్కా వేసుకొని స్వెటర్ వేసుకోవాలి ఇక్కడ చలి అయితే చాలా ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకైతే చలి అనేది తగలకూడదండి ఆ చలి తగిలింది అంటే జ్వరం వచ్చిందని చెప్పేసి నేనైతే ఇన్ని వేసాను ఒక ఇన్నరు 2 టీషర్ట్లు ఒక స్వెటర్ 4 అయితే వేసానండి 2 ప్యాంట్లు వేసాను ఎందుకంటే ఇక్కడ చలికి తట్టుకోలేరు అంత చలిగా ఉంటుంది ట్రైన్ జర్నీ కదా నైట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా క్యాప్లు కూడా 2 ఉన్నాయండి చిన్నబాబు అయితే పెట్టుకున్నాడు పెద్దబాబు వెళ్ళేటప్పుడు పెట్టుకుంటున్నాడు సరే అని చెప్పేసి ఉంచేసాను ఇంకా మేమైతే బయలుదేరాలి రెడీ అయ్యి మేమైతే బయలుదేరిపోతున్నాం అండి బీహార్కి బాయ్ బాయ్ చెప్పిపోతున్నాం బాయ్ బాయ్ పట్నా బాయ్ బాయ్ పట్నా సఫీ బాయ్ పట్నా तो पीस को दो तो 10 मिनट के अंदर दे देता है मीठा हाउस वाला 10-15 मिनट वही ఇంకా చాలా మిస్ అవుతాం చంపారాని రెస్టారెంట్ అని చెప్పేసి మా హస్బెండ్ వెళ్ళి రోటీ మటన్ కర్రీ రైస్ అయితే తీసుకొని వస్తున్నారు ఎలాగో ట్రైన్లో తీసుకోవాలి కదా ఇంకా ఇక్కడే తీసుకొని వెళ్దాం ఒకేసారి అని చెప్పేసి తీసుకొని వచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కుండలో వండుతారు కదా మటన్ అనేది ఇంకా మేమైతే బయలుదేరిపోయాము रेलगाड़ी रेल स्टेशन करने आ गए आप रेल में चढ़ने वाले हैं थोड़ी देर वेट करो ट्रेन स्टेशन काड़ीकी వచ్చే आया అన్నం తిని ఇంకా పడుకున్నామండి మార్నింగ్ అయిపోయింది లేసాము మేము పడుకొని లేసాము మార్నింగ్ అయిపోయింది ఇక్కడ చలికాలం వచ్చిందంటే బుడ్డ శనగల చెట్లు ఉంటాయి కదా దాంతో కర్రీ ఫ్రై అయితే చేసుకుంటారంట మళ్ళీ బత్తువా అని తీసారండి ఇంకొక ఆకు అది కూడా తీసుకొని ఇలా మూటలు కట్టుకొని తీసుకెళ్తున్నారు వీళ్ళు ఏంటి ఒకసారి ఇవ్వరా చూసిస్తానని చెప్పి తీసుకున్నాను చూడండి అసలు ఎలా ఉందో ఇది వచ్చేసి శనగలు ఉంటాయి కదా ఆ ఆకు ఇంకొక ఆకు కూడా ఇచ్చింది బత్తువా హెల్త్ చాలా మంచిదంట చలికాలంలో हम तो इससे सब्जी नहीं बना लेते इसलिए देखेंगे बोल के निकाल खा लेते आप लोग నైట్ అయితే కొంచెం తిన్నాము ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ అయితే ఇంకా రైస్ రోటీ ఉంటే తింటున్నామండి చూడండి తను రైల్లో టైం పాస్ అవ్వట్లేదని చెప్పేసి నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ కూర్చుంది అయితే ఇండస్ట్రీ వచ్చేసామండి అంటే సగం దూరం వచ్చేసాం టైం దూరం అయితే వచ్చేసామండి మార్నింగ్ 4కి అయితే దిగేస్తాము ఇటార్సీ అయితే వచ్చేసాము మా హస్బెండ్ అయితే మధ్యాహ్నం రోటీలు అయితే మిగిలాయండి ఇంకా రోటీలు బాగున్నాయి కదా కర్రీ ఒకటి తీసుకో అని చెప్పేసి చెప్పాను మా హస్బెండ్కి కర్రీ అయితే తీసుకున్నారు ఇంకా పిల్లలకి ఉన్నారు కదా సరిపోదని చెప్పేసి 2 పూరీలు కూడా తీసుకొని వచ్చారు చూడండి సమోసా కచోడీ పూరి అమ్ముతున్నారు ఇక్కడ ఇంకా అక్కడ నుంచి కర్రీ అయితే తీసుకున్నారు ఇక్కడ చూసారా రేగ్గాలు చెట్టు నిండా ఎలా ఉన్నాయో వీడియోలో సరిగ్గా కనిపించడం లేదనుకుంటా చెట్టు నిండా రేగ్గాలండి కింద వచ్చేసి బుడ్డ శనగలు ఉంటాయి కదా అవైతే వేసారు విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చామండి అస్సలు ఓపిక లేదు 3 రోజులు జర్నీ అంటే ఏమైనా మాట్లాడండి ట్రైన్లో ఇంకా ఇక్కడ వచ్చేసి
4 గంటలు ట్రైన్ లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే తెచ్చారు మా హస్బెండ్, ఇడ్లీ నన్ను తినమన్నారు. ఫుల్గా తిని బస్సు ఎక్కితే వాంతింగ్స్ అవుతాయి అని చెప్పేసి నేనైతే తినలేదు. పిల్లలకైతే ఇడ్లీ అయితే తెప్పించాము. ఇంకా మా సైడ్ ఇడ్లీ కూడా దొరకదు, ఇక్కడ ఇడ్లీ దొరుకుతాయి కదా, అందుకని ఇడ్లీ తెప్పించాము. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా బస్సు వచ్చిందండి, బస్సు కూడా ఎక్కేసాము. మా హస్బెండ్ అయితే అక్కడ కూర్చున్నారు చిన్న బాబుని తీసుకొని, నేను పెద్ద బాబు ఇక్కడ కూర్చున్నాము. ఇంకా మా అత్తగారి ఊర్లో అయితే సంక్రాంతి సంబరాలు కూడా చాలా బాగా చేస్తారండి. నెక్స్ట్ వీడియో అయితే అదే, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.